నెలకొంది హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకు సంబంధించి. ఇక హైకోర్టు ఆవరణలో అమరున్నారు, అక్కడ లాయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి ఏంటి అన్నటువంటి వివరాలు మనకు లైవ్ లో అందిస్తారు అమరేందర్ రెడ్డి. జోష్నా, కేటీఆర్ ఆశలన్నీ కూడా హైకోర్టు మీదే పెట్టుకున్నారు. కానీ ఆశలన్నీ కూడా పూర్తిగా అడియాశలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ ఏదైతే క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు ఫేవర్గా వస్తుంది అనుకున్నారు, కానీ తీర్పు మాత్రం డిస్మిస్ చేసారు. అయితే ప్రస్తుతానికి అసలు ఎలాంటి ఆర్గ్యుమెంట్ కొనసాగాయి, తీర్పుకు సంబంధించి మరిన్ని అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు ఉన్నారు. అసలు సార్, ఎటువంటి గతంలో ఆర్గ్యుమెంట్స్ చూడొచ్చు, చాలా వాదనలు కొనసాగాయి, వాదనలు ఏ వాదనలు ఏకీభవించి ఇలాంటి తీర్పు వచ్చింది? ఇది క్లియర్గా రాష్ట్ర కేబినెట్ మినిస్టర్గా ఆయన ప్రమాణం చేసినప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐ విల్ డిశ్చార్జ్ మై డ్యూటీ యాజ్ ఎ కేబినెట్ మినిస్టర్ అని చెప్పడం జరిగింది. అంటే ఆయన రాష్ట్ర ఖజానాను, రాష్ట్ర ప్రజలను కన్నపిల్లలాగా కాపాడాలి. ఆయన వయసులో పిల్లాడు అయి ఉండొచ్చు, కానీ ప్రతి ఇంట్రెస్ట్ని, రాష్ట్ర ఇంట్రెస్ట్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి. ఒక ఎఫ్ఈఓ అనే కంపెనీ 3 రోజుల ముందు రిజిస్టర్ చేయబడ్డ ఒక గుడ్డ కంపెనీ, దట్ ఈస్ ది డాటర్ కన్సర్న్ ఆఫ్ గ్రీన్కో కంపెనీ. గ్రీన్కో కంపెనీకి అనుసంధానంగా వాళ్ళ వ్యవహారాలు నిర్వహిస్తూ ఈ ఫార్ములా సర్క్యూట్కి ట్రైపార్టీ అగ్రిమెంట్కి రావడం జరిగింది. వాళ్ళు 100 కోట్లు చెల్లించడం జరిగింది ఈ ఫార్ములా ఆపరేషన్స్ కొరకు. దానికి గవర్నమెంట్ 30 కోట్ల పైచీలకు ఇన్వెస్ట్మెంట్ చేసి రోడ్లను అన్నింటినీ రెడీ చేయడం జరిగింది. 1 సంవత్సరం కంప్లీట్ కావడం జరిగింది. 1 సంవత్సరంలో ఒక పార్టీ అంటే ట్రైపార్టీలో ఒక రెసిపియంట్ ఉన్నప్పుడు ఇంకో పార్టీ నష్టపోయి 100 కోట్లు నష్టపోయినప్పుడు నష్టపోతున్నాము మనము అని చెప్పొచ్చు. కానీ ఏదో ఇంటర్నేషనల్ జర్నల్లో ఒక మూలలో రాష్ట్రానికి 500 కోట్లు వచ్చినాయి, 600 కోట్లు వచ్చినాయి, ఆ వార్త చూపించి 55 కోట్లు డిస్బర్స్ చేయమని చెప్పి ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంలో తాను ఒక నామమాత్రపు మినిస్టర్గా ఉండి కూడా ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్కి డైరెక్షన్ ఇచ్చి అమౌంట్ను డిస్బర్స్ చేయించడం, వాటిని ఫారిన్ కరెన్సీ 10 కోట్లకు మించి చేయాలంటే బిజినెస్ రూల్స్ ప్రకారం కేబినెట్ పర్మిషన్ కావాలి, అప్రూవల్స్ కావాలి. అవేవీ లేకుండా స్ట్రైట్ గా తెలంగాణ ప్రజల తాత జాగీర్ని తన సొంత తాత జాగీర్ మాదిరిగా డిస్బర్స్ చేయడం అనైతికం. 409 అనేది కంట్రిబ్యూటర్ గా ఆయన కాపాడాల్సిన బాధ్యత ఉండి కూడా దాన్ని కాపాడలేకపోవడం వల్ల ఇట్ ఈస్ ఫేటల్ టు కేటీఆర్. ఆయననే ప్రెస్ మీట్ నిర్వహించిండు, ఆయనే చెప్పిండు కదా. మనం చూడొచ్చు, అంటే ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ సెల్ఫ్ అఫిడవిట్ అనేది కూడా పెట్టారు. సెల్ఫ్ అఫిడవిట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు 10 కోట్ల పైన పరిపాలన అనుమతి అవసరం లేదు అనేది చెప్తాను. ఎట్లా చూస్తారు? అది రూల్స్ పొజిషన్ కూడా చెక్ చేస్తారు కదా. ఆయన మస్తు చెప్తాడు అసలు అది కేసే కాదు, నాకు సంబంధమే లేదని డెఫినెట్ గా చెప్తారు. అక్యూజ్డ్ చెప్పేదే అది. చెప్పకుంటే నేను చేసిన తప్పు చేసిన రూల్స్ నేను ఫాలో కాలేదంటే ఆటోమేటిక్ గా కేసు అప్పుడే ఆ రోజే డిస్మిస్ అవుతుంది కదా. గత విచారణలో ఏసీబీ ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగాయి, న్యాయమూర్తి వీటిని ఎలా ఏకీభవించాడు, ఏంటి అంశాలు? సార్, అది ఓఎంఆర్ సీట్లు అక్కడది. ఆ సీట్ మనం చూస్తాం 1000 మంది కాదు 1,00,000 మంది అయినా సరే పరీక్ష రాస్తే ఓఎంఆర్ సీట్లో ఏ పెట్టిండా సి పెట్టిండా అనేది ఆ హోల్ కరెక్ట్ ఉంటుంది, అది చెప్తుంది. కోర్టులో అడ్వకేట్లు అయినా సరే, న్యాయమూర్తి అయినా సరే అప్లికబులా కాదా అనేది వాళ్ళ ముందు కేసు ప్రజెంట్ చేసినప్పుడు అర్థమైపోతుంది, చెప్పేస్తారు, అప్పుడే చెప్పేస్తారు. కానీ క్లయింట్ కొరకు కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అది ఇంకా ఈ కేసుకి అర్హత లేదు కాబట్టి కేసు కొట్టివేయబడ్డది. ఇంటరీమ్ ప్రొటెక్షన్ మధ్యంతర ఉత్తర్వులు ఏమైనా అవి క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. న్యాయమూర్తి తీర్పు ఇచ్చే సమయంలో ఆల్రెడీ నాట్ టు అరెస్ట్ అనేది ఇంకా పొడిగించాలని కూడా కోరినట్టుగా తెలిసింది. ఎట్లా అది అడిగే హక్కు ఉంటుంది. సుప్రీంకోర్టుకు పోయే వరకు, అప్పిలేట్ కోర్టుకు పోయేంత వరకు, రివిజన్ కోర్టుకు వెళ్లేంత వరకు నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అడగడం అనేది సహజం. కాబట్టి అడగడానికి వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు అడిగినరు. ఇవ్వకూడదు అనేది కోర్టు డిసైడ్ చేసింది. కాబట్టి అంటే లీగాలిటీ ఫర్దర్ గా కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఏ కోర్టు ఉంటుంది అంటే పూర్తి స్థాయి కాపీ చూడాల్సి వస్తుంది. ఫైనల్ ఆర్డర్ను చెక్ చేసిన తర్వాత వాళ్ళకేమైనా అనుకూలమైన పాయింట్లు ఏమైనా ఉంటే దే ఆర్ ఎంటైటిల్ టు మూవ్ ఎస్ఎల్పి. మనం చూడొచ్చు 55 కోట్లు ఎలాంటి మార్గదర్శకులు పాటించలేదు. మొత్తం 8 కోట్లు దీనివల్ల హెచ్ఎండిఏకి నష్టం అనేది వాటిల్లింది. ఎట్లా చూస్తారు? సిస్టమ్ ఎలా ఉంటుంది? వీళ్ళు చేసిన ఏంటిది అసలు? ఇది స్పష్టంగా తప్పు. తాను చెల్లించిన 55 కోట్లకు మళ్ళీ హెచ్ఎండిఏ పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది ట్యాక్స్ రూపంలో. చేయకూడదు కాబట్టి కన్సర్న్ అథారిటీస్ అధికారులు ఎవరైతే ఉంటారో అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు. మనం చూడొచ్చు ఆల్రెడీ వాదన సమయంలో కూడా 406 సెక్షన్ అనేది వర్తించదు, కేటీఆర్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు,
ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేదనేది చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఏసీపీ చెప్తుంది. ఎట్లా చూస్తారు? ఎవరు ఇరికియాల్సిన అవసరం లేదు సార్, ఆయన ఇరికిండు. మినిస్టర్ గా ఆయన డిస్బర్స్ చేసే చెప్పే అధికారం ఆయనకు లేదు. తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత గవర్నర్ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఆయన్నే ప్రెస్ మీట్ పెట్టి